హాయ్ అండి, దిస్ ఇస్ శోభారాణి కేత. ఇప్పటి వరకు మనం ఎన్నో రకాల హెయిర్ స్టైల్స్ నేర్చుకున్నాం కదా. అలానే ఈరోజు కూడా ఒక సరికొత్త హెయిర్ స్టైల్తో మీ ముందుకు వచ్చాను. అదేంటి అనుకుంటున్నారా? పార్టీ వేర్ హెయిర్ స్టైల్. సో పార్టీ వేర్ హెయిర్ స్టైల్ అంటే చాలా కష్టం అనుకుంటున్నారు కదా. చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా, చాలా సింపుల్గా ఇప్పుడు నేను నేర్పించబోతున్నాను. సో చూస్తున్నారు కదండి, ఇప్పటి వరకు మనం చాలా రకాలు నేర్చుకున్నామని చెప్పుకున్నాం కదా. ఏ హెయిర్ స్టైల్ అయినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తాము, నీట్గా చిక్కులు లేకుండా కోంబింగ్ చేసుకుందాం. ఓకేనా? చూడండి, ఈ విధంగా చిక్కులు లేకుండా నీట్గా మనం కోంబింగ్ చేసుకుందాం. ఓకే, తర్వాత ఏం చేస్తామంటే ఇప్పుడున్న హెయిర్లో మనకి 3/4 మనకి ఇంచుమించుగా 1/3 మాట మనం ఈ విధంగా హెయిర్ని ఒక పోనీటైల్ వేసేద్దాం. ఓకే, ఇది చిన్న హెయిర్ అయినా సరే పెద్ద హెయిర్ అయినా సరే ఇదే ప్రాసెస్లో చేయండి. సో మనకి 3 భాగాలు అనుకుంటే ఇదిగోండి ఈ విధంగా. ఓకే, పైన పోర్షన్ అంతా 3 పార్ట్స్ కింద మనం తీసేసుకున్నాం ఇలా. ఓకేనా? దీన్ని ఏం చేస్తామంటే ఒక పోనీ టైల్ పెట్టినట్టు ఒక రబ్బర్ బ్యాండ్తో లాక్ వేద్దాం. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇంకొకసారి మనం నీట్గా కోంబింగ్ చేసుకుని రబ్బర్ బ్యాండ్తో లాక్ వేసేద్దాం. సో ఇది వెరీ సింపుల్ అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో జనరల్లీ మనం ఏదైనా ఫంక్షన్కైనా పార్టీకైనా వెళ్ళాలంటే డ్రెస్సింగ్కైనా సరే, లేదా సారీస్కైనా సరే, లేదంటే మేకప్కైనా సరే మనం ఇంపార్టెన్స్ ఎంత ఇస్తామో అదేవిధంగా హెయిర్ స్టైల్ కూడా ఇంపార్టెన్స్ ఇస్తే అంత బాగుంటుంది కదా. సో అందుకే ఇలాంటి హెయిర్ స్టైల్స్ వేసుకున్నట్లయితే పార్టీలో చాలా చక్కగా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, మనం ఏం చేసుకున్నాము, ఈ విధంగా పోనీటైల్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ పోనీని మనం 2 పార్ట్స్ కింద డివైడ్ చేద్దాం ఇలా. ఓకే, ఈ విధంగా 2 పార్ట్స్ కింద డివైడ్ చేసాం కదా. ఈ డివిజన్ ఏం చేసి ఇలా టర్న్ చేస్తున్నాను చూడండి. ఈచ్ పార్ట్ ఈ విధంగా రోల్ చేస్తున్నా. కంప్లీట్ మనకి ఎండింగ్ వరకు ఇలా చేస్తూ అగైన్ ఈ 2 రోల్స్ని ఇంకొకసారి ఇలా రోల్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని ఒక నాట్ కింద వేద్దాం, ఇలా టర్న్ చేద్దాం. జనరల్ నాట్ కన్నా ఈ విధంగా టర్న్ చేసి నాట్ వేస్తే కొంచెం స్టైలిష్ లుక్ వస్తుంది చూడండి. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఎండింగ్ వరకు ఈ విధంగా క్లోజ్ చేసేద్దాం. ఇలా కనిపించకుండా నీట్గా మనం క్లోజ్ చేసేద్దాం. సో క్లోజ్ చేయాలంటే ఏం చేయాలి, మనం యూ పిన్ సహాయంతో లాక్ వేద్దాం. మనం చివరి వరకు యూ పిన్ ఇస్తే లాక్ వేసేసుకున్నాము. సో ఇప్పుడు ఏం చేస్తామంటే రిమైనింగ్ హెయిర్ అంతా నీట్గా ఇలా కోంబింగ్ చేస్తాము. ఈ రిమైనింగ్ హెయిర్ని కూడా 2 పార్ట్స్ కింద డివైడ్ చేద్దాము. 2 పార్ట్స్ కింద చేసి కూడా దాన్ని మళ్ళీ అగైన్ ఈ విధంగా అల్లుకుందాం. చూడండి, ఈ రిమైనింగ్ హెయిర్ 2 పార్ట్స్ కింద డివైడ్ చేసేసాను, 2 ఈక్వల్ పార్ట్స్ చేసిన తర్వాత దీన్ని మళ్ళీ ఒక జడ మాదిరిగా అల్లుకుంటూ వచ్చేద్దాం. నార్మల్ జడ, ఇదైతే కష్టమైనది ఏం కాదు, రెగ్యులర్గా మనం వేసుకున్న జడ మాదిరిగానే వేసుకుందాం. వేసుకుని చివర మనం ఒక రబ్బర్ బ్యాండ్తో లాక్ వేసేద్దాం. ఈ విధంగా మనం ప్రతిరోజు అల్లుకుంటాం కదా, అదేవిధంగా మనం హెయిర్ వాల్యూమ్ బట్టి మనం ఈ విధంగా అల్లుకోవచ్చు. ఇది లూజ్గా మాత్రం అల్లుకోకూడదు, కొంచెం గట్టిగా అంటే కొంచెం టైట్గానే అల్లుకుంటూ రావాలి. సో ఈ విధంగా చివరి వరకు వచ్చిన తర్వాత రబ్బర్ బ్యాండ్తో లాక్ వేసేద్దాం. సేమ్ వే రెండో వైపు కూడా ఇలానే చేద్దాం. సేమ్ ఇక్కడ వైపు కూడా అంటే రెండో వైపు కూడా ఇలానే చేద్దాం. సో ఇటువంటి నాట్స్ అన్నీ చాలా సింపుల్గా ఉంటాయి, చాలా ఈజీగా వేసుకోవచ్చు. ఏదైనా ఫంక్షన్కైనా పార్టీకైనా వెళ్ళినప్పుడైతే ఇలాంటి హెయిర్ స్టైల్స్ వేసుకుంటే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది అన్నమాట. మనకి మనం చెప్పుకున్నాం కదా, మనం మేకప్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో, సారీకి ఎలా ఇంపార్టెన్స్ ఇస్తామో అదేవిధంగా మన హెయిర్ స్టైల్కి కూడా ఇంపార్టెన్స్ ఇస్తే మరింత అందంగా ఉంటుంది మనకి.
సో మీకు డౌట్ రావచ్చు, ఈ హెయిర్ స్టైల్ ఏ ఏజ్ వాళ్ళు వేసుకోవచ్చు అని డౌట్ రావచ్చు కదా. ఎవరైనా వేసుకోవచ్చండి, ఎందుకంటే ఇది చూసారా పార్టీ వేర్ అని చెప్పుకున్నాం కదా, ఎవరైనా వేసుకోవచ్చు. సో నాటు అనగానే పెద్దవాళ్ళు వేసుకోవచ్చు అనుకుంటారేమో, అలా కాకుండా ఏ ఏజ్ వాళ్ళు వేసుకున్నా చాలా బాగుంటుంది. సో రెండవ జడ కూడా కంప్లీట్ అవ్వింది కదా. ఎండింగ్స్లో మనం ఏం చెప్పుకున్నాము, రబ్బర్ బ్యాండ్తో లాక్ వేసేద్దాం. సో ఈ విధంగా మనం లాక్ వేసుకున్నాం కదా. ఇప్పుడు 2 జడలు కంప్లీట్ అయింది, దట్టు మనకి పైన ఒక నాట్ ఉంది కదా. సో ఈ జడలను ఏం చేస్తానంటే కొద్దిగా మనం లూజ్ చేసుకుందామన్నమాట. అంటే సన్నగా ఉన్నాయి కదా, మనకి వాల్యూమ్ కనిపించాలి, దట్టు స్టైలిష్గా ఉండాలంటే ఏం చేయొచ్చు, ఈ జడలను కొద్దిగా మనకి ఎడ్జెస్లో ఈ విధంగా లూజ్ చేద్దాం. చూడండి చాలా మనకి వాల్యూమేటిక్గా అనిపిస్తాయి అన్నమాట. ఈ విధంగా చూడండి, కొద్దిగా మనం ఇలా వదిలి చేస్తున్నాం అనమాట. ఓన్లీ ఎడ్జెస్ మాత్రమే తీస్తున్నాను. చూడండి మనకి ఎంత కావాలంటే ఆ విధంగా ఓపెన్ చేసుకుంటే చక్కగా మనకి వాల్యూమేటిక్ వస్తుంది అన్నమాట, స్టైలిష్గా ఉంటుంది, దట్టు వాల్యూమ్ కనిపిస్తుంది. ఇప్పుడు చూస్తున్నారా, మనం ఆర్డినరీ జడకిను దట్టు మనం ఈ విధంగా ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందో ఈ విధంగా ఉంటుందండి. చూస్తున్నారా డిఫరెన్స్ అనేది. సో మనకి ఎంత వాల్యూమ్ కావాలంటే అంత ఈజీగా ఈ విధంగా మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఎడ్జెస్ ఓపెన్ చేసుకుంటేనే చాలా చక్కగా ఉంటుంది ఈ విధంగా. సో 2 వైపులా మనం ఇదే విధంగా ఓపెన్ చేద్దాం. ఇంతవరకు అర్థమైందండి, ఈజీగానే అనిపించింది కదా. ఫైనల్ లుక్ కూడా ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. చూస్తున్నారు, ఈ విధంగా మనం కింద వరకు ఓపెన్ చేసేద్దాం. మనకి ఎంత వాల్యూమ్ కావాలన్నా చూడండి, అంత వాల్యూమ్ కూడా మనం ఇటువంటి హెయిర్ స్టైల్లో చేసుకోవచ్చు. చూస్తున్నారా, మనకి ఈ విధంగా వన్ సైడ్ అయితే కంప్లీట్ అవ్వింది, రెండో వైపు కూడా సేమ్ ఇలానే చేసి చూద్దాం. సో చూస్తున్నారు కదా మనకి ఓపెన్ చేసిన జడ ఎలా ఉంది, ఓపెన్ చేయకుండా జడ ఎలా ఉంది ఇప్పుడు చూస్తున్నారు కదా. ఈ విధంగా మరి ఇంత వేరియేషన్ ఉంటుంది. సో మనం తీసుకున్న హెయిర్ వాల్యూమ్ ఎంత తక్కువగా ఉన్నా సరే వాల్యూమ్ పెంచుకోవడం అనేది మన చేతుల్లో ఉంటుంది కదండి, ఈ విధంగా. సో ఇప్పుడు రెండో వైపు కూడా మనం ఇదే ప్రాసెస్లో చేసేద్దాం, సరేనా. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా చూస్తారా 2 జడలను కూడా మనం ఈ విధంగా కంప్లీట్ చేసాం కదా. మీరు అనుకోవచ్చు ఇదేంటి పైన నాటు ఉంది, కింద 2 జడలు ఇలా ఉన్నాయి అనుకుంటున్నారు కదా. ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటి అంటే ఈ జడలు 2 మనకి ఆపోజిట్ సైడ్లో ఈ విధంగా మనం రోల్ చేస్తాం. చూడండి మనకి ఇటువైపు ఉంది కదా, ఆపోజిట్ సైడ్లో మనం ఏదైతే నాటు వేసుకున్నామో నాట్ చుట్టూ కూడా ఈ జడని ఈ విధంగా రోల్ చేస్తాం. చూడండి చూస్తున్నారా, నాటు చుట్టూ మనకి జడ చక్కగా మనకి ఈ విధంగా కవర్ అయింది. మనం ఏం చెప్పుకున్నాము, ఫైనల్గా మనం వేసినంత కనిపించకుండా ఉండాలి అంటే లోపలికి అనేది ఇది ఇన్సర్ట్ చేసుకోవాలి. అంటే జడ మనం ఏ విధంగా వేసామో కూడా తెలియకూడదు ఎదుటి వాళ్ళకి, ప్లస్ స్టైలిష్గా ఉండాలి, ఓకేనా. అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇటువంటి కేర్ తీసుకోవాలన్నమాట. ఇది ఎండింగ్ పాయింట్ అనేది మనకి లోపలికి పెట్టేస్తున్నాం. చూడండి లోపలికి ఇన్సర్ట్ చేసిన తర్వాత ఏం చెప్పాను ఇందాక, మనం యూ పిన్స్తో లాక్ వేసుకుందాం. అదేవిధంగా ఆపోజిట్ సైడ్ ఉన్న ఈ జడను కూడా తీసుకుని ఈ విధంగా రోల్ చేసేస్తున్నాం. చూడండి హెయిర్ స్టైల్ ఎప్పుడైనా ఎలా ఉండాలి అంటే అట్రాక్టివ్గా ఉండాలి, దట్ మనకి స్టార్టింగ్ ఎండింగ్ అర్థం కాకూడదు, బట్ అట్రాక్టివ్గా ఉండాలి. అప్పుడు యాంగ్జైటీ వస్తుంది కదా, చూసే వాళ్ళందరికీ ఎలా వేసారబ్బా అని యాంగ్జైటీ వస్తుంది కదా. సో ఈ విధంగా మనకి స్టార్టింగ్ ఎండింగ్ కూడా కవర్ చేస్తే ఇంత అందంగా ఉంటుంది. ఓకే అండి, అర్థమైంది కదా. చూసారా మనకి స్టార్టింగ్ ఎండింగ్ కూడా ఎక్కడ కనిపించట్లేదు. చూస్తున్నారా మనం ఎక్కడ స్టార్ట్ చేసామో తెలియట్లేదు, ఎక్కడ ఎండ్ చేసామో కూడా తెలియట్లేదు. అంటే చూసే వాళ్ళకి అర్థం అవుతుంది కదా. సో హెయిర్ స్టైల్ అయితే కంప్లీట్ అయింది కదా, దానికి తగ్గట్టుగానే యాక్సెసరీస్ కూడా పెట్టుకున్నట్లయితే చాలా స్టైలిష్గా ఉంటుంది కదా. సో ఇప్పుడు నేను ఒక సింపుల్ యాక్సెసరీస్ అనేది ఈ విధంగా పెడుతున్నాను. చూడండి చిన్న చిన్న మోతీస్తో ఉన్న ఫ్లవర్స్ పెడుతున్నాను, ఇంకొంచెం స్టైలిష్గా ఉంటుంది. చూడండి ఇది కూడా మనకు యూ పిన్ ఉంది కదా, యూ పిన్ని చక్కగా మనం ఇన్సెట్ ఇలా లాక్ చేసేస్తాం. చూడండి ఇప్పుడు చూస్తున్నారా ఎంత స్టైలిష్గా ఉందో ఈ విధంగా. సో ఇటువంటి నాట్ వేసుకుని ఏదైనా ఫంక్షన్కో పార్టీకి వెళ్తే ఎలా ఉంటుందో చెప్పండి. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఖచ్చితంగా మీరే అవుతారని నా నమ్మకం. సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.